సార్ ఎలక్షన్ కమిషన్ బయాస్డ్గా ఉంటుందని చెప్పేసి చాలా కామెంట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా అనౌన్స్మెంట్స్ కానీ మొన్న జరిగిన గొడవలన్నీ చూసుకున్నా కూడా అదే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా రేపు కౌంటింగ్ రోజు కూడా ఎవరు ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినా కూడా బయటకు తోసేయండి అంటున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు? వాళ్ళ బిహేవియర్ ఏంటి అసలు? వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని అచేతన స్థితిలో పెట్టినప్పుడు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అన్నది ఫస్ట్ టైం ప్రజలు రుచి చూడబోతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ని ఇన్నాళ్ళు ఇలా అచేతన స్థితిలో కూర్చోపెట్టి వాళ్ళు నచ్చిన విధంగా పొత్తులు పెట్టుకునేదాకా నిలకడగా నిదానంగా రాష్ట్ర ఎలక్షన్స్ డిక్లేర్ చేసినప్పుడే వాళ్ళ యొక్క డబుల్ గేమ్ డబుల్ స్టాండర్డ్స్. ఎందుకంటే ప్రజలతో పెట్టుకుంటే ఏమవుతుందో తర్వాత విషయం, రేపు సాయంత్రం తేడతాను. ముఖ్యంగా నేను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాధారణంగా రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న అపోజిషన్ పార్టీలో లేకపోతే బైండోవర్ కేసులు పెట్టి బయటకు వేయడం ఇలా చూస్తూ ఉంటాం. కానీ ఒక అపోజిషన్ పార్టీలో కూటమి కట్టినందుకు బీజేపీతో కట్టిన పాపానికి ఆ పురంధేశ్వరం చెప్పిన ప్రతి ఒడిని నెక్కచ్చిగా సెలెక్టివ్ మాడ్యూల్లో వాళ్ళనే ఎస్పీలు మార్చి అక్కడ జరిగిన గలాబాలు చూసాం. సెన్సిటివ్ పాకెట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎక్స్ట్రా ఫోర్సెస్ని డిప్లాయ్ చేసిన దాని ఏమంటారు ఎలక్షన్ కమిషన్ చూసిన దగ్గర ఆశ్చర్యకరంగా ఎలక్షన్ కమిషనే విభిన్నంగా ప్రవర్తించడం ఫస్ట్ టైం చూస్తున్నాం. రెండోది ఈ సక్సెస్ఫుల్ మాడ్యూల్లో అపోజిషన్ పార్టీకి ఈ విధంగా సక్సెస్ ఇద్దాం అన్న దగ్గర బైండోవర్ కేసులు. నిన్న ఒక ఇన్సిడెంట్ నాకు ఒంటిమెట్ట దగ్గర సుబ్బారెడ్డి గారని జెడ్పీ చైర్మన్ అతను. ఆశ్చర్యకరమైన విషయం అయితే అతని మీద 0 ఎఫ్ఐఆర్ అమ్మ. అతనికి ఎలక్షన్ డ్యూటీకి ఎలక్షన్ ఏజెంట్గా రాకూడదని చెప్పి ఇది ఇచ్చారు. ఇంకోళ్ళు అది ఇక్కడ కొండసం కేసులో ఊరు జమ్మలమూడి దగ్గర ఒక రెడ్డి అతని మీద కూడా 0 ఎఫ్ఐఆర్. అతను కూడా నగర బహిష్కరణ ఏకంగా భాస్కర్ రెడ్డి అని. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చోటు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగాను. అండ్ ముఖ్యంగా తిరుపతి అలాంటి పరిషత్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తుల మీద బైండోవర్ కేసులు, వాళ్ళకి నగర బహిష్కరణలు. ఇవి నేను ఎప్పుడో విశ్లేషణలో చెప్పాను, రూలింగ్ పార్టీ తలుచుకుంటే మేము బైండోవర్ కేసులు అవన్నీ పెడతారు ఇలాగని. కానీ విభిన్నంగా వ్యవస్థతో మేనేజ్ చేస్తూ అపోజిషన్ అంటే ఈ రోజుకి కూడా అపోజిషన్లో ఉన్నా కూడా ఇప్పటిదానికి ప్రజాస్వామ్యం ఎలక్షన్లు పెట్టడం ఎందుకు చంద్రబాబుకి నిన్ను వీటో పవర్లు ఉంటాయి. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏదో విత్తనాలు నాటి ప్రతి వ్యవస్థలోనూ ఉన్నవాడిని సరైన టైంకి వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు ఇంకోసారి సిద్ధవస్తుందని రాష్ట్ర ప్రజలకు పరిచయం అవుతుంది. అందుకనే వ్యవస్థల్లో కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావంతో వ్యవస్థలనే భ్రష్టు పెట్టించే కార్యక్రమానికి తెరలేపితే నిన్న ఎలక్షన్ కమిషన్ గౌరవ న్యాయస్థానంలో దాన్ని విరమించుకున్న తర్వాత ఒక కరస్పాండెన్స్ విచ్ వాస్ టేకన్ ప్లేస్ బిట్వీన్ ఎలక్షన్ కమిషన్ మైనా గారికినో అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీకి కరస్పాండెన్స్లో దాన్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ దాన్ని పాటించాలని చెప్పి గౌరవ న్యాయస్థానంలో చాలా ఆశ్చర్యపదంగా ఉంది. ఈ లెక్కన ఎలక్షన్ కౌంటింగ్ డే కరస్పాండెన్స్ టేకన్ ప్లేస్ బిట్వీన్ బోత్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో కరస్పాండెన్స్ని వీటో పవర్లు చేస్తే ఇలాంటి డిస్కషన్స్తో వాళ్ళు నచ్చిన విధానంగా నచ్చినట్టుగా చేసుకోవడానికి వెసులుబాట్లు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటారు. దీనికి ఆ స్వతంత్ర ప్రతిపత్తిని ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగ నిర్మాత బాధపడాలి. శాసన్ లాంటి వ్యక్తి వీటో పవర్ని జస్టిఫై చేయండి అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళిద్దరు ఆత్మలు ఎలా ఉంటాయో నేనైతే ఖచ్చితంగా ఘోషిస్తాయని మాత్రం చెప్తాను. రేపు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది కౌంటింగ్ మీద? ఆబ్వియస్గా బుల్డోస్ చేస్తారు, విశ్వ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పెన్నెల్లి గారి నియోజకవర్గాన్ని మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఆర్ ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ ఇన్వెటబుల్ అని దగ్గర సింపుల్ కౌముది గారు లాంటి ఎస్పీ గారిని ఒకసారి కనుక్కునుంటే ఈ బ్రహ్మానంద రెడ్డి వల్ల ఈ దౌర్భాగ్యం దాష్టికమైన నియోజకవర్గం గారి ప్రస్ఫుటంగా తేటతెల్లమైన తర్వాత కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అతని బైండోవర్ కేసు పెట్టి అక్కడ కూర్చోపడ్డం మానేసి అతనికి అతని అనుచరులకి వెచ్చలవిడిగా చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తే 2014లో అతను గెలిచాడు, 2019లో గెలిచాడు. 14 గవర్నమెంట్ ఎవరు ఉంది? తెలుగుదేశం ఉంది. గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేసిన ఎలక్షన్లో కూడా ఎక్కడ పొరపచ్చలు లేకుండా చేసిన పెన్నెల్లి గారిని ఏ ప్రాతిపదిక మీద నిర్బంధిస్తున్నారు, కేసుల తర్వాత కేసులు పెడుతున్నారు అన్న దానికి ఎలక్షన్ కమిషన్ అడ్వాంటేజ్ తీసుకుంటూ పల్నాడు ఇలాంటి జిల్లా ఎక్కడ చూడలేదని ఎస్పీ గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యకరంగా ఉంది. అలానే ఇంతవరకు వీడియో అది బయటికి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోకేష్ ఫోన్ నుంచి అంటున్నారు, ఎక్స్ అకౌంట్ నుంచి అంటున్నారు. అది ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడానికి తప్పించుకుంటున్నారు. సో అసలు దాని మీద ఎంక్వైరీ జరగట్లేదు. దీని మీద ఏమంటారు మీరు? యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు పెన్నెల్లి గారి మీద కేసులు పెట్టినట్టు సెన్సిటివ్ అది అదర్వైజ్ వెబ్ కాస్టింగ్ త్రూ జరుగుతుంది ఎలక్షన్. వెబ్ కాస్టింగ్ మేమే రిలీజ్ చేసామని చెప్పొచ్చు కదా. లేదా వెబ్ కాస్టింగ్ లీక్ చేసిన వాడు ఆయన ఐడెంటిఫై చేసి ఆయన సస్పెండ్ చేసినట్టు కానీ లోకేష్ లాంటి మీద యాక్షన్ లేదు. ఇదే కాన్స్పిరసీ థియరీ అని చెప్తున్నాను నేను. వ్యవస్థలో కొంతమంది వ్యక్తులతో గేమ్ చేద్దామని మీరు డిసైడ్ అయినప్పుడు ఆల్రెడీ కూటమి కట్టారు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి. వ్యవస్థలతో కూడా అన్వయించుకొని సమన్వయపరుచుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. ప్రజలే ఇస్తారు అంతిమ తీర్పు. థ్యాంక్ యూ సో మచ్ సార్.